తెలుగు రాష్ట్రాలలో నామినేషన్ ప్రక్రియ అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. మొత్తానికి తెలంగాణలో 17 స్థానాలు, ఏపీలో 25 స్థానాలు, 175 అసెంబ్లీ స్థానాలు. ఈ నెల 25 వరకు కూడా నామినేషన్లు స్వీకరించారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అభ్యర్థుల నామినేషన్లు దాఖలు చేసే అవకాశం ఉంటుంది. 26న నామినేషన్ల పరిశీలన, 29న ఉపసంహరణ, మే 13న పోలింగ్ జరుగుతుంది. జూన్ 4వ తేదీన ఫలితాలు వెలువడతాయి. ఇక చూడొచ్చు, నేను ఒక అంశాన్ని అయితే చెప్తున్నా. రాష్ట్రానికి సంబంధించి రాష్ట్రం బాగుపడాలన్నా, తెలంగాణ అభివృద్ధి చెందాలన్నా, తెలంగాణ అభివృద్ధి ధ్యేయంగా నడవాలన్నా, తెలంగాణలో మనం ప్రశాంతంగా బతకాలన్నా, మనకు ప్రజాస్వామ్యం కావాలన్నా, ప్రశ్నించే హక్కు కావాలన్నా, ఈ తెలంగాణ అభివృద్ధి పదంలో ముందడుగు వేయాలన్నా, ఢిల్లీ పెత్తనం లేకుండా తెలంగాణ స్వతంత్రంగా ఉండాలన్నా, నాడు హైదరాబాద్కు సంబంధించి ప్రత్యేక సంస్థానంగా ఏ విధంగా ఉందో అంత స్వేచ్ఛగా స్వచ్ఛమైన పాలన అందించాలన్నా కేసీఆర్ రావాల్సిందే. నేను ఖచ్చితంగా చెప్తున్నా, కేసీఆర్ ఉదయం 5 గంటల 10 నిమిషాల నుండి 9 గంటల 10 నిమిషాల వరకు రాష్ట్రంలో ఉన్న ఎవ్వరికీ దొరకని పేపర్తో సహాజవుతాడు. రాష్ట్ర పరిస్థితులను క్షుణ్ణంగా అర్థం చేసుకున్న వ్యక్తి కేవలం కేసీఆర్ మాత్రమే. ఎందుకంటే తెలంగాణలోని ఉమ్మడి 10 జిల్లాలలో పూర్తి స్థాయిలో ప్రతి మూలన ఏమున్నది, ఎట్లున్నది అనేది తెలుసు. ఒక రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఉమ్మడి రాష్ట్రం నుండి ఒక ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత దానికి 20 సంవత్సరాల పాలన ఖచ్చితంగా అవసరం. 20 సంవత్సరాలు మాత్రం ఇస్తే ఖచ్చితంగా అభివృద్ధి జరుగుతుంది. 1956 నుండి 2014 వరకు ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ఆయకట్టుకు ఎన్ని నీళ్ళు ఇచ్చిలో 2014 నుంచి 2023 సంవత్సరానికి, అంటే కేవలం 10 సంవత్సరాలలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనే వ్యక్తి నీళ్ళిచ్చలేదు. ఇది తస్మాత్ జాగ్రత్త. దీన్ని మర్చిపోతే మన బతుకులు ఆగమైతే మనం కుల్లా అయిపోతాం. మన బతుకు ఆగమైతే రోడ్డు మీద పడతాం. ఘోరాతి ఘోరమైన పరిస్థితి ఎదుర్కోవాల్సి ఉంటుంది. నేను చెప్తున్న, గుండె మీద చేసి ఒక్కసారి ఆలోచించండి. ఈ తెలంగాణలో 1956 నుండి 2014 వరకు ఎన్ని ఎకరాలకు మాగానులకు నీళ్ళందిందో, 2014 నుంచి 2023 వరకు అన్ని సంవత్సరాలు వాళ్ళు ఇవ్వని పరిపాలనలో కేవలం కేసీఆర్ 10 ఏళ్లలో చేసి చూపెట్టాడు. ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు అనేది అద్భుతమైన ప్రాజెక్టు. రేపు భవిష్యత్తులో కూడా చాలా అవసరం ఉంటుంది. ఒక్కసారి చూసుకోండి. ఇక దానితో పాటుగా మరొక అంశం ఏంటంటే,